హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సంభావ్యత అనే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దీంట్లో మొత్తము 52 కార్డ్స్ ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్ అంటాం వీటిని, అదే పేక ముక్కలు అనే కూడా అంటాము. మొత్తము 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ని 2 భాగాలుగా విడగొడతారు. ఒక భాగము రెడ్, ఇంకొక భాగము బ్లాక్. రెడ్లు 26 ఉంటాయి, బ్లాక్లు 26 ఉంటాయి. నెక్స్ట్ రెడ్లని మళ్ళీ 2 పార్ట్స్గా విడగొడతారు. డైమండ్స్, హార్ట్స్. ఈ రెడ్లు గుర్తుపెట్టుకోవటము ఒక సింపుల్ లాజిక్. రెడ్ డేంజర్ ఆర్ ముఖ్యమని గుర్తుపెట్టుకుంటే వాటిల్లో డైమండ్స్ ముఖ్యమే, హార్ట్ ముఖ్యమే. అట్లా గుర్తుపెట్టుకుంటే రెడ్లు 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు డైమండ్, హార్ట్స్. బ్లాక్లు కూడా 2 రకాలు ఉంటాయి. క్లబ్స్, కళావుర్లు. డైమండ్స్, హార్ట్స్ సింబల్స్ మనకి వెల్ నోటెడ్. క్లబ్స్ ఈ విధంగా ఉంటుంది, కళావుర్లు ఈ విధంగా ఉంటుంది. నేను క్లబ్స్ గురించి చిన్న లాజిక్ ఈ గుర్తుపెట్టుకోవడానికి, ఏది క్లబ్ అని గుర్తుపెట్టుకుంటే అక్కడ ద్రాక్షారసం అమ్ముతారు కాబట్టి ఆ ద్రాక్ష గుర్తుల్లాగా ఉండేది అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇవన్నీ 13, 13, 13, 13, 13 4 52 ఉంటాయి. ఇప్పుడు మళ్ళా ఈ ఒక్కొక్క 13 కార్డ్స్లో ఏమేమి కార్డ్స్ ఉంటాయి, ఆ 13 ఏం కార్డ్స్ అని అంటే, ఫస్ట్ కింగు, క్వీను, జోకరు 3 కార్డ్స్. కింగు, క్వీను, జోకరు. నెక్స్ట్ 2 to 10 నెంబర్స్. 2 to 10 నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 9 నెంబర్స్ ఉంటాయి. మిగతా ఒక్కటి ఏస్ 1. మొత్తం చూసినట్లయితే ఇది 3, ఇవి 9, ఇది 1. మొత్తం కలిపితే 13 కార్డ్స్ ఉంటాయి. ఇలాంటివి ప్రతి సెట్లోనూ ఉంటాయి. అంటే డైమండ్ గుర్తు ఉండి, రెడ్ సింబల్లో ఉండి ఈ కార్డ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ హార్ట్స్లో కూడా రెడ్ సింబల్, రెడ్ గుర్తు ఈ గుర్తుతో ఉండి ఈ కార్డ్స్ అన్నీ ఉంటాయి. అలానే బ్లాక్లు కూడా. వీటిని మళ్ళీ మనం డివైడ్ చేసేటప్పుడు కార్డ్స్ని ఈ విధంగా డివైడ్ చేస్తాము. కార్డ్స్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవటం ఏంటంటే, ఫేస్ కార్డ్స్ అంటే ఫేస్లు కనిపించేవి 12 ఉంటాయి. ఫేస్లు ఇది వేటేటుకు ఉంటాయి. క్వింగు, క్వీను, జోకర్కి మాత్రమే ఫేస్ కనపడుతూ ఉంటాయి. అప్పుడు 3 4 12. అంటే 3 4 ఎందుకు అన్నానంటే ప్రతి సెట్లో 3 ఉంటాయి. అలా మనం 4 సెట్లు కదా మొత్తం మీద ఉన్నాయి. 3 4 12 ఫేస్ కార్డ్స్ 12. అలాగే నెంబర్ కార్డ్స్ ఒక్కొక్క సెట్లో 9 ఉంటాయి. 9 4 36. ఏస్ ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి 4 సెట్లు కాబట్టి 4, మొత్తము 52. ఈ కార్డ్స్ గురించి మనకి పూర్తి అవగాహన ఉంటే ఏ క్వశ్చన్ అయినా మనము సాల్వ్ చేయొచ్చు. సంభావ్యత చాలా ఈజీ చాప్టరు. దీంట్లో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. అదే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఇది ఒక్క ఫార్ములా మీద ఈ చాప్టర్ మొత్తము రన్ అవుతూ ఉంటుంది. ప్రాబబిలిటీ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. తెలుగులో చెప్పాలి అంటే సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనము ఏదైనా ఈ చాప్టర్లో చేసేయచ్చు. నెక్స్ట్ దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మెయిన్ ప్రాబబిలిటీ అనగానే ఎప్పుడు దేని ప్రాబబిలిటీ చూసినా 0 or 1 లేకపోతే వాటి మధ్యలోనే ఉంటుంది. ప్రాబబిలిటీ విలువ ఎప్పుడు 0 కానీ లేదా 1 కానీ లేకపోతే 0కి 1కి మధ్యనే ఉంటుంది. ఫ్రాక్షన్స్లో చెప్పాలి అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నీ ప్రాబబిలిటీకి సరిపోతాయి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మనకి ప్రాబబిలిటీకి
నాట్ అవైలబుల్ అనమాట, అంటే ఒకటి కంటే మించిపోయింది కాబట్టి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీన్స్ 4/3 ఉందనుకోండి, ఇది ప్రాబబిలిటీ అయ్యే అవకాశమే లేదు. ఎందుకనంటే ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ అనేవి ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి, టోటల్ అవుట్కమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే, పాయింట్స్లో చెప్పాలంటే 1.23 సంథింగ్ అలా ఉండకూడదు, 1కి మించకూడదు. ఎప్పుడు 0.96, 0.784 ఇలానే ఉంటాయి ప్రాబబిలిటీస్ ఎప్పుడు. మళ్ళా P of E plus P of E bar is equal to 1. P of E plus P of E bar is equal to 1. అంటే ఏదన్నా ఈవెంట్ అవ్వడానికి కాదు అనడానికి ప్రాబబిలిటీ మొత్తం కలిపితే 1 అవుతుంది. ఇది సింపుల్ లాజిక్. అంటే మీకు ఒక లెక్క చెప్తే దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ 1. ప్రాబబిలిటీలో లెక్క చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదవాలి. బాగా కలుపబడిన పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డు తీస్తే అది రెడ్ ఫేస్ కార్డ్ కావడానికి సంభావ్యత ఎంత? పేక ముక్కల కట్ట నుంచి అంటే ఇక్కడే ఎక్కడి నుంచి తీస్తున్నాడు? పేక ముక్కలు. అంటే ఎన్ని ఉంటాయి పేక ముక్కలు? 52. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 52. ఇంకొచ్చేసింది నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్. దేని సంభావ్యత అయితే అడుగుతున్నాడో అవే ఫేవరబుల్ మనకి. రెడ్ ఫేస్ కార్డ్ కావడానికి సంభావ్యత రెడ్ ఫేస్ కార్డ్ అనేది మనకి ఫేవరబుల్ అవుట్కమ్. ఎన్ని ఉంటాయి అట్లా రెడ్ ఫేస్ కార్డులు ఒక్కొక్క సెట్లో 3 ఉంటాయి అన్నాము. రెడ్లు 2 కాబట్టి ఉండేది 3 2 6. దేర్ఫోర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? 6/15. ఇక్కడ మామూలుగా అయితే మనకు సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అని రాయాలి. సింపుల్గా ఎలా కూడా రాసుకోవచ్చు. దేర్ఫోర్ 6/52 దట్ ఈజ్ ఈక్వల్ టు P of E ఈజ్ ఈక్వల్ టు 3/26. అదే ఇందాక నేను చెప్పాను కదా, P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను కదా. అంటే ఒక ప్రాబబిలిటీ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీల మొత్తము 1కి సమానం. ఇప్పుడు నేనేమంటున్నా, పేక ముక్కల కట్ట నుండి రెడ్ ఫేస్ కార్డు తీయడానికి సంభావ్యత ఎంత? 3/26. దీనికే P of E బార్ అనేది ఏమవుతుంది? ఇదే క్వశ్చన్ ఏమవుతుంది అంటే ఇదంతా సేమ్ టు ఉంటుంది. రెడ్ ఫేస్ కార్డ్ కాకుండా ఉండడానికి సంభావ్యత ఎంత అని అడుగుతాడు. రెడ్ ఫేస్ కార్డ్ కావడానికి ఈ అయితే, కాకుండా ఉండడానికి ఈ బార్. కాకుండా ఉండడానికి అన్నప్పుడు అంటే ఈ 6 కార్డ్స్ తీసేస్తే మనకి 52లో నుంచి 6 తీసేయాలి. కాకుండా ఉండేవి అవే కదా ఫేవరబుల్స్. తీసేస్తే ఎంత అవుతాయి? 46/52. ఇప్పుడు దీనిని 3/26ని 46 సింప్లిఫికేషన్ చేసుకొని దాన్ని రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1. అదనమాట P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నెంబర్ కానీ సేమ్ ఇలా బాగా కలుపబడినటువంటి పేక ముక్కల కట్ట నుంచి నెంబర్ కాని కార్డు తీయడానికి సంభావ్యత ఎంత? ఇదంతా రాయలేదు నేను ఇక్కడ. బాగా కలుపబడిన పేక ముక్కల కట్ట నుండి నెంబర్ కాని కార్డు తీయడానికి సంభావ్యత ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనము మొత్తం పేక కట్టలో నుంచి కాబట్టి తీస్తుంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతాయి? 52. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమని అడుగుతున్నాడు? నెంబర్ కాని కార్డు తీయడానికి. నెంబర్ కార్డులు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి. 4 9 36 కార్డులు కాకుండా మిగిలినవి కార్డులు
నెంబర్ లేని కార్డులు. కాబట్టి నెంబర్ లేని కార్డులు ఎన్ని ఉన్నాయి? 16. 16/52 4/13. వన్ మోర్ ఎగ్జాంపుల్. బాగా కలుపబడినటువంటి రెడ్ కార్డ్స్ నుండి ఒక కార్డు తీస్తే అది ఏస్ కావడానికి సంభావ్యత ఎంత? బాగా కలుపబడిన రెడ్ కార్డ్స్, ఇక్కడ మొత్తం కార్డ్స్ కాదు, రెడ్ కార్డ్స్ నుండి ఒక కార్డు తీస్తే అది ఏస్ కావడానికి సంభావ్యత ఎంత? రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? డైమండ్స్ 13, హార్ట్స్ 13. మొత్తం మీరు రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. ఎస్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే కదా, రెండు రెడ్లే కదా మనకుంది. అప్పుడు 2 ఏస్లు కాబట్టి 2/26 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/36. ఈ 3 ఎగ్జాంపుల్స్ బాగా అర్థమైనట్లయితే మీరు ప్రాబబిలిటీలో పేక ముక్కలకు సంబంధించిన ఏ ప్రాబ్లం చెప్పినా మీరు ఈజీగా చేసేయచ్చు. మీరు గమనించాల్సింది దేని నుంచి తీస్తున్నాడు. బాగా కలుపబడిన పేక ముక్కలు ఎన్ని ఉంటాయి? ఇక్కడికి వచ్చేసరికి రెడ్ కార్డ్స్ నుండి, అంటే రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏది అడుగుతున్నాడు, దేని సంభావ్యత అడుగుతున్నాడో అదే మనకు ఫేవర్. ఏస్ కావడానికి ఏస్లు ఎన్ని ఉంటాయి? ఇచ్చిన కార్డులో ఏస్లు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2/26. ఈ విధంగా నేర్చుకుంటే పేక ముక్కల సంబంధించిన ఏ ప్రాబ్లంనైనా చాలా ఈజీగా మనము చేసేయచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.